ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి తీసుకునే రుణాలు ఏపీ ఎఫ్ఆర్బీఎం పరిమితిలోకి రాబోవని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాల్ని ఏపీ ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఏపీకి 2,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 6,700 కోట్ల రుణ ఆమోదం కోసం సాయం చేశామని కేంద్రం వెల్లడించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, ఏపీకి అమరావతి రాజధాని అన్న విషయాన్ని గుర్తించడానికి నిరాకరించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఆ ఇచ్చినటువంటి నిధులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తాయా, ఆ నిధులను ఇప్పటికి విడుదల చేస్తారా లేదా అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకుతో సహా ఇతర బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఇందులో చెబుతూ ఏ బ్యాంకుల నుంచి ఎంతెంత రుణాలు తీసుకున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇందులో స్పష్టం చేస్తూ ఈ లోక్సభలో వైసీపీ అడిగినటువంటి ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తన సమాధానంలో చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏపీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు ఏవి కూడా ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రాకపోవడమే కాకుండా రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వస్తువుల కోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాయాన్ని ఇచ్చాము. గ్రాంట్స్ కింద ఏపీకి 2,500 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టుగా కూడా తెలిపింది. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సంబంధిత సుస్థిరత రాజధాని నగర అభివృద్ధికి కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సహాయం చేశామని కూడా కేంద్రం చెప్పింది. మరోపక్క ప్రపంచ బ్యాంకు రుణం ఏదైతే ఈ యొక్క ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణం ఈ ఏడాది జనవరి 22వ తేదీ నుంచి, అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కూడా అమల్లోకి వచ్చాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ రుణాలకు సంబంధించి ఇంకా పంపిణీ ఇంకా జరగలేదు, కానీ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పంపిణీ కూడా జరుగుతుంది. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10% పెంచకుండా గరిష్టంగా 1,500 కోట్లు, అదేవిధంగా ప్రత్యేక సాయంగా గ్రాంట్ గా ఆంధ్రప్రదేశ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్, అంటే నిజానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినప్పటికీ కూడా ఆ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ను కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసి ఈ ప్రాజెక్టు రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో రక్షించకూడదని కూడా నిర్ణయించినట్టుగా చెప్తూ రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించినటువంటి మార్గదర్శకాలు, షరతులను అనుసరించి ఈ నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.